నారా చంద్రబాబు నాయుడు అనే పేరు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఐటీ పితామహుడిగా, ఐటీ ఆద్రిగా ఉన్నటువంటి పేరు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను కూడా ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి ఆ రోజున మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ వైపు చూపించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ రంగాన్ని కాకుండా వివిధ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. ముఖ్యంగా వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం. మరి వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం రెండు కూడా జోడెద్దులు లాంటివి. అంటే ఒక ప్రాజెక్టు కట్టి అక్కడ నీళ్ళు అందిస్తే ఖచ్చితంగా అక్కడ వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చాలా ఎత్తిపోతల పథకాలకి, ప్రాజెక్టులకు సంబంధించి కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినటువంటి పరిస్థితి. మరి వాటిలో ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి హంద్రీనివాస్ సుజల స్రవంతి పథకానికి నిత్యం నీరందించేటువంటి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2017లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా కూడా మరి రికార్డు సమయంలో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగింది. దానివల్ల ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి మరి కృష్ణా జలాలు వెళ్తున్నాయంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి మరికొంత సమయం పడుతుందని, మరి ఈలోగా ప్రతి సంవత్సరం కూడా గోదావరికి సంబంధించి వరదల సమయంలో వచ్చేటువంటి వరద జలాలు ఏవైతే వేస్ట్గా కూడా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి కాబట్టి ఆ వరద జలాలని ఎంతో కొంత ఒడిచిపట్టుకోవాలని చెప్పి దాదాపుగా 2000 నుంచి 3000 టీఎంసీల నీళ్లు కూడా ప్రతి సంవత్సరం కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది కాబట్టి ఆ టీఎంసీలో ఎంతో కొంత టీఎంసీలన్నింటినీ ఒడిచిపట్టుకునేటువంటి ప్రయత్నంలోనే పుట్టుకొచ్చినటువంటి ఆలోచన పట్టిసీమ ప్రాజెక్టు. మరి పట్టిసీమ ప్రాజెక్టు 1300 కోట్ల రూపాయలతో దాదాపుగా 9 నెలల వ్యవధిలోనే మరి 23 పంపులతోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం కట్టి పోలవరానికి సంబంధించినటువంటి కుడి కాలం మొత్తాన్ని కూడా పనులు పూర్తి చేసి మరి గోదావరి జలాలను కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్లోకి పంపించడం ద్వారా గోదావరి కృష్ణానదులు అనుసంధానం చేసి మరి భారతదేశంలోనే మొట్టమొదటి నదులు అనుసంధానం చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, ఆ వ్యక్తిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి కీర్తి ప్రతిష్టలు గావించారు. మరి దాంట్లో కూడా అదేవిధంగా మరి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్లో కలపడం వల్ల దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు పంటని కృష్ణా డెల్టా ప్రాంతంలో మనం కాపాడుకోగలిగామంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. మరి అదేవిధంగా ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు సుమారుగా 500 టీఎంసీల నీటిని పైగా కూడా మరి ప్రకాశం బ్యారేజ్కి పంపించుకొని కృష్ణా డెల్టా మొత్తాన్ని కూడా ఉపయోగించుకున్నామంటే అది చంద్రబాబు గారి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి ఎల్నినో ప్రభావం ఉన్న ఈ సమయంలో కూడా మరి పట్టిసీమ పంపులు 23 పంపుల ద్వారా కూడా గోదావరి జలాలను ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మరి ప్రకాశం బ్యారేజ్కి పంపిస్తున్నాం అంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, అనుభవం, ముందు చూపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూసుకుంటే మనకి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం. మరి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరానికి సంబంధించినటువంటి ఎడమ కాలువ పనులు మొత్తం కూడా మరి ఆధునీకరించుకొని ఆ పనులు మొత్తం కూడా పూర్తి చేసుకుంటూ కూడా ఏవైతే మెట్ట ప్రాంతం ఉందో మరి అన్నవరం కావచ్చు, అన్నవరం, తుని, ప్రతిపాడు, జగ్గంపేట లాంటి ప్రాంతాల గుండా కూడా మరి పోలవరం ఎడమ కాలం పోనిచ్చి ఆ మెట్ట ప్రాంతాన్ని కూడా సస్యామలం చేసేటువంటి మరి దిశగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు చర్యలు చేపడుతున్నారు. అదే రకంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా సుజల స్రవంతి ద్వారా స్వచ్ఛమైన నీరు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అందించడంతో పాటుగా విశాఖపట్నం నగరానికి త్రాగునీరుతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించి కూడా పారిశ్రామిక అవసరాలు కూడా నీళ్ళు అందించే విధంగా కూడా మరి ఈ ఎడమ కాలువ ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా మరి ఇంచుమించుగా అనకాపల్లి వరకు కూడా ఈ రోజున నీళ్లు వెళ్ళిన పరిస్థితి. మరి ఇంకొక 2-3 రోజుల్లో దాదాపుగా కూడా అక్కడ గోదావరి నీళ్లకు కూడా మరి అనకాపల్లిలో గోదావరికి సంబంధించి కూడా హారతిచ్చేటువంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తున్నటువంటి సందర్భం. అంటే పట్టసీమ ద్వారా పోలవరం కుడికాలని ఆధునీకరించుకొని పనులు మొత్తం పూర్తి చేసుకొని కృష్ణానదిలో గోదావరి నీళ్ళు పంపిస్తే మరి పోలవరం ఎడమ కాలువ ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా మరి ఉత్తరాంధ్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు మెట్ట ప్రాంతమైనటువంటి జగ్గంపేట, ప్రతిపాడు, మరి తుని లాంటి ఏరియాలు కూడా సస్యామలం చేస్తున్న పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి ఆలోచన. అదే నారా చంద్రబాబు గారి గొప్పతనం. మరి అదే రకంగా చూసుకుంటే 2003 సంవత్సరంలో మరి నాగావళి నదిపై కూడా దాదాపుగా తోటపల్లి బ్యారేజ్కి సంబంధించి శంకుస్థాపన చేయడం, మళ్ళీ 2015లో ముఖ్యమంత్రిగా ఆ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసి కూడా మరి జాతికి అంకితం చేసి మరి శ్రీకాకుళం ప్రజల మొత్తాన్ని కూడా కొన్ని లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించేటువంటి మరి కార్యక్రమం చేపట్టారంటే అది నారా చంద్రబాబు గారి గొప్పతనం. మరి అదే రకంగా కూడా 1996కి సంబంధించి కూడా వెలిగొండ ప్రాజెక్టు, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు ఎవరైతే మార్కాపురం ప్రజలు ఉన్నారో అక్కడ తాగడానికి కానీ సాగునీరు కానీ ఒక్క చుక్క కూడా నీరు లేనటువంటి సందర్భం. మరి అక్కడ ప్రజల కోరిక మేరకు మరి 1996 మార్చి 5వ తేదీన వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే రకంగా 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2026 ఆగస్టు 31 తేదీన, ఈ నెల 31 తేదీన మరి ఆ వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మొదటి దశ పనులు పూర్తి చేసి మరి వెలిగొండ ప్రాజెక్టుని ప్రారంభించి జాతికి అంకితం చేసే దిశగా
చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడుతున్నాయంటే అదొక దైవ సంకల్పం అని చెప్పి అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం గట్టిది కాబట్టి దైవ సంకల్పం కూడా వారి వెంటే ఉండి మరి 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన చేయడం, 30 సంవత్సరాల తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రారంభోత్సవం చేయడం అంటే అది నిజంగా దైవ సంకల్పం. ఆయన ఖచ్చితంగా కూడా కారణ జన్ముడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. మరి దాదాపు చూసుకుంటే మరి దీనివల్ల దాదాపుగా ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, మార్కాపురం జిల్లా కావచ్చు, నెల్లూరు, కడప జిల్లాకు సంబంధించి దాదాపుగా 4,47,000 ఎకరాలకి నీరు అందించేటువంటి ఒక సాగునీరు అందించేటువంటి ఒక బృహత్తరకరమైన ప్రణాళిక. మరి అదే రకంగా చూసుకుంటే దాదాపు 24 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించి అక్కడ ఫ్లోరైడ్ సమస్యను మొత్తాన్ని కూడా శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా మరి వెళ్తున్న పరిస్థితి. మరి అదే రకంగా నల్లమల్ల సాగర్ కూడా పూర్తిగా మరి నల్లమల్ల సాగర్ సంబంధించిన పనులు కూడా పూర్తిగా పూర్తి చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి పూర్తి నల్లమల్ల సాగర్ జలాశయం సంబంధించి పూర్తి సామర్థ్యం 53 టీఎంసీలు, మరి 3 కాలువల ద్వారా కూడా మరి 4,47,000 ఎకరాలు కూడా నీరు అందించేటువంటి ఒక మహత్తర ప్రణాళికను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యజ్ఞంలో భాగంగా చేసినటువంటి పరిస్థితి. మరి అదే రకంగా చూసుకుంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భీమా కావచ్చు, నెట్టెంపడ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శంకుస్థాపనలు చేసి మరి పనులు ప్రారంభిస్తే మరి ఇప్పుడు ఈ రోజున మహబూబ్నగర్ జిల్లాలకి మరి కృష్ణా జిల్లాలో వెళ్ళి దాదాపుగా లక్షల ఎకరాలు కూడా మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయం మరి సాగు చేసుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఆయన విజయం అనుకోవాలి. మరి అదే రకంగా చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి 2వ సొరంగ పనులు కూడా మరి పూర్తవడానికి లేట్ అవుతున్న సమయం పడుతున్న దాని మీద సంబంధించి కూడా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్కి సంబంధించినటువంటి మరి వాటర్ను కూడా అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి లిఫ్ట్ ద్వారా కూడా శ్రీశైలంకి సంబంధించినటువంటి లిఫ్ట్ కెనాల్కి నీళ్ళు ఇవ్వాలన్నటువంటి మహత్తరకరమైన ఆలోచన కూడా మరి ఆ రోజున చంద్రబాబు గారు చేసినటువంటి విజన్లో పుట్టుకొచ్చింది. మరి దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయి మరి ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాలో 1,00,000 ఎకరాలకి సాగు అవుతుందంటే, మరి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి తాగునీరు వెళ్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆయన విజన్లో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే గాలేరు నగరి ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సమయం. మరి అదే రకంగా కూడా చాలామంది కూడా చాలా సంవత్సరాల్లో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఆ ప్రభుత్వాలన్నీ కూడా కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మరి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇప్పుడు అయ్యేది కాదు అని చెప్పేసి వాళ్ళ 5 సంవత్సరాలు కూడా మరి తాత్సారం చేసిన పరిస్థితి. మరి ఎవరైతే మంత్రిగా ఉన్నట్టు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మరి తొందరగా అయ్యే ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు అది ప్రాజెక్ట్ కట్టుకుంటే ఏమొస్తుందని చెప్పేసి అది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అన్న మాటలు. మరి వాళ్ళు ఏదైతే అసాధ్యం అన్నారో దాన్ని మొత్తం సుసాధ్యం చేసి మరి 2017 మార్చి అంటే 2017లో జరిగే పుష్కరాల కంటే ముందుగా కూడా 2017 మార్చికే 41.15 కాంటూర్ మొదటి ఫేజ్ని పూర్తి చేసి మరి జాతికి అంకితం చేసే దిశగా కూడా పోలవరం పనులు మొత్తాన్ని కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదే రకంగా చూసుకుంటే ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మరి 2019 నుంచి 24 మధ్య కాలంలో కూడా వెలిగొండకి సంబంధించి 2వ టన్నెల్లో ఏదైతే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏవైతే అది ఇరుక్కుపోయినందో ఆ ఇరుక్కుపోయిన మిషన్ తీయకుండా హైకోర్టుకు వెళ్ళి కోర్టు కేసులు మరి పరిష్కరించుకోకుండా దానికి సంబంధించిన మట్టి ఆ శకలాలను తీయకుండా కూడా అలాగే వదిలేసిన పరిస్థితి. మరి అదే రకంగా ఏవైతే టన్నెల్స్ పూర్తి చేయకుండా, ఫీడర్ ఛానల్ కూడా పూర్తి చేయకుండా, నల్లమల్ల సాగర్ జలాశయం కూడా పూర్తి చేయకుండా, 3 కాలువలు కూడా పూర్తి చేయకుండా మరి అక్కడున్న ఆ నిర్వాసితులు కూడా ₹1 కూడా మరి పరిహారం చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా దాదాపుగా అసలు ఏమి చేయనటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డికి అక్కడ నెల్లూరు ప్రాంతం కానీ, కడప ప్రాంతానికి సంబంధించి కానీ, ప్రకాశం మరి మార్కాపురం ప్రాంతం ఆ సంబంధించిన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క మరి వాళ్ళకి సాగునీరు వస్తుంటే మరి ఆ తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి లేకుండా రాయలసీమ ప్రాంత ప్రజల మీద కూడా కనీసం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. మరి అదే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఇరుక్కుపోయిన మిషన్ తీయటంతో పాటు దాని శకలాలు మట్టి తీసి ఆ 2 టన్నెల్స్ కూడా పూర్తి చేసుకుని 22 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్ పూర్తి చేసి మరి నల్లమల్ల సాగర్ కూడా పూర్తిగా జలాశయానికి సంబంధించిన పనులు మొత్తం కూడా పూర్తి చేసి 3 కాలువల పనులు కూడా పూర్తి చేసి మరి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటికీ 768 కోట్ల రూపాయలు కూడా పునరావాసం మరి పరిహారం కింద ప్యాకేజ్ ఇచ్చిన పరిస్థితి. అలాగే ఇంకో 150 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్న అది కూడా ఇంకో 2-3 రోజులు కూడా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఫ్లాట్స్ కానీ పునరావాస కాలనీలు కూడా అందించి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆ ప్రాంతం నుంచి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి దేనైనా సరే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యం అన్నారంటే సుసాధ్యం చేస్తారు. మరి అదే రకంగా ఒక ఐటీ పితామహుడే కాకుండా ఒక వ్యవసాయ రైతు బాంధవుడిగా, రైతు సేవకుడుగా, రైతు రక్షకుడుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పేరెట్టిన పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఒకటే ఫైనల్ డెస్టినీ కూడా ఒకటే అయింది.
ప్రతి ఒక్క భూమికి కూడా నీరందాలి, ప్రతి ఒక్క భూమికి, ఆ రైతు యొక్క భూమికి నీరందాలి, ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి ఉండాలి, అలాగే ప్రతి ఒక్క ప్రాంతం కూడా సుభిక్షంగా నీటితో ఉండాలని చెప్పి ఇదే నా యొక్క అభిమతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా మరి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీకే సంబంధించా, లేకపోతే ఒక క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కాకుండా ఒక రైతుకి సంబంధించి రైతు బాంధవుడు, రైతు సేవకుడు, రైతు రక్షకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముగిస్తున్నా.